నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే ఇది కూడా ప్రీవియస్గా ఎన్టీపీసీలో వచ్చింది. 1.5x ఈజ్ ఈక్వల్ టు 0.04y అయితే y మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ యొక్క విలువ ఎంత అని మనకి ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఇందులో మనం వై ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది. ఈ రకంగా మనం చూడండి 1.5 ఇంటూ ఎక్స్ ఇచ్చాడు కదా, ఈ రకంగా రాసుకోవచ్చు కదా, 0.04 ఇంటూ వై. ఓకే, మనకి ఈ ఎక్స్ బై వై ఈ రకంగా రాసుకుంటే ఏమని రాసుకోవచ్చు, 0.04 బై 1.5. ఓకే, అంటే ఈ ఎక్స్ వాల్యూ 0.04 అవుతుంది, వై వాల్యూ 1.5 అవుతుంది. కాబట్టి ఏమంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0.04 వచ్చింది, వై అనేది 1.5 అనేది రావడం జరిగింది. ఓకే, ఈ వాల్యూని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఏమి ఇచ్చాడు, వై మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ ఇచ్చాడు కదా. వై అంటే ఎంత మనకి తెలుసు, 1.5 అని తెలుసు. 1.5 మైనస్ ఎక్స్ అంటే 0.04. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇచ్చాడు కాబట్టి 1.5 ఎక్స్ అండ్ వై అని తెలుసు మనకి, ఎక్స్ అంటే 0.04 అని తెలుసు. ఓకే, 1.5 మైనస్ 0.04 అంటే ఎంత వస్తుంది మనకి, 1.46 అనేది రావడం జరుగుతుంది. ఓకే, 1.5 ప్లస్ 0.04 ఎంత వస్తుంది మనకి, 1.54 వస్తుంది. అయితే ఇది మనం సింప్లిఫై చేసుకుని 1.46 బై 1.54ని ఈ పాయింట్ని మనం తప్పించడానికి ఏం చేస్తాము, కిందన పైన 100తో మల్టిప్లికేషన్ చేసేయండి మనకి ఈజీ ప్రాసెస్ కోసం. ఓకే, చేస్తే ఏమొస్తుంది మనకి 146 వస్తుంది, అలాగే 154 అనేది రావడం జరుగుతుంది. ఓకే, దీన్ని మనం ఇప్పుడు కట్ చేద్దాం. దేంతో కట్ చేస్తామంటే 2 7 14, 2 3 6. ఓకే, అలాగే 2 7 14, 2 7 14 అంటే మనకి ఎంత వచ్చింది, 73/77 అనేది రావడం జరిగింది. ఎక్కడుంది 73/77, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చారు, వై ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చారు. అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ విలువ ఎంత అని మనకి ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా మనకు తెలియాలి. ఓకే, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి మనకి, ఏ ప్లస్ బి ఇంటూ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఓకే, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా మనకేమిటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అదే ఉంది కదా, కాబట్టి ఈ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, కాబట్టి మనకేమిచ్చాడు, ఎక్స్ స్క్వేరు ప్లస్ వై స్క్వేరు మైనస్ ఎక్స్ వై ఇచ్చాడు బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రూపంలో ఉంది కదా, అంటే ఏ ప్లేస్లో ఎక్స్ వేసేయండి, బి ప్లేస్లో వై వేసేయండి. ఓకే, కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే దాన్ని ఏ రకంగా రాసుకోవచ్చు మనం, ఎక్స్ ప్లస్ వై అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఈ రకంగా రాసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ని ఏ రకంగా రాసుకోడు, ఎక్స్ ప్లస్ వై అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై. ఓకే, ఈ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లేస్లో ఇది మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై కిందనే ఉంది కాబట్టి కింద దీన్ని పై దీన్ని క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు ఎంత ఉంటుంది, ఎక్స్ ప్లస్ వై అనేది ఉంటుంది కదా. ఎక్స్ వాల్యూ మనకి ఎంత, 12, 1/12 ప్లస్ వై వాల్యూ ఎంత, 7 అంటే మనకి 1/19 అనేది రావడం జరిగింది. 1/19 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ దగ్గర 12, వై వాల్యూ దగ్గర 7, అలాగే ఎక్స్ వాల్యూ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ వచ్చేస్తుంది. ఆన్సర్ కూడా వస్తుంది, కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చిన ఆల్జిబ్రా క్వశ్చన్స్ ఇవి. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 9 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇచ్చాడు మనకి. అయితే ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 9 అని చెప్పాడు కదా, బోత్ సైడ్ కూడా మనం స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x రాసేసుకోవచ్చు కదా. 9 స్క్వేర్ అంటే 81 వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ ఎక్స్కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 81 ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ కావాలంటే మనము 81 ఈ ప్లస్ కాస్త అటు వెళ్తే ఏమొస్తుంది, -2 అవుతుంది. అంటే ఎంత వస్తుంది, 79 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది ట్రెడిషనల్ మెథడ్ అండి. ఇది ట్రెడిషనల్ మెథడ్. ఓకే, అయితే టెక్నిక్ మనకు కావాల్సింది టెక్నిక్స్ కాబట్టి టెక్నిక్ చూసుకుంటే ఈ రకంగా మనకి స్క్వేర్స్ కానీ చివరిస్తే దాన్ని మనం ఏ రకంగా రాసుకోవచ్చు అంటే n² - 2. ఓకే, ఇక్కడ n ఈక్వల్స్ టు ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబరే మనకి n అవుతుంది. ఓకే, కాబట్టి n² అన్నాడు కాబట్టి ఇక్కడ 9 ఉంది కాబట్టి 9² - 2. ఓకే, ఇప్పుడు 9² అంటే ఎంత, 81 - 2 అంటే మనకి ఎంత వస్తుంది, 79 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి టెక్నిక్ అండి ఇది. ఓకే.